ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా ప్రభుత్వంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో ఫ్రీ బస్ అంటారా, పోతే ఇంకోటి, ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా 30% విడిచిపెట్టి 70% పనికిరాని ఉన్నాయి. జనాలు ఎట్లా తయారైపోయారు అంటే, నేను ఏదో కిరాణా సామాన్ తెచ్చుకుని తినుంటే చాలరా అనేలాగా అయిపోతుంది తెలంగాణ. ఆ పరిస్థితికి తీసుకొస్తున్నారు నాయకులు. సంక్షేమాలు పనికిరాని సంక్షేమాలు ఎక్కువైపోయినప్పుడు డెవలప్మెంట్ జరగదు. మరి విద్య ఆరోగ్యానికి ఖచ్చితంగా ఏదో రకంగా అడ్డుపడుతుంది. మరి ఈ సంక్షేమాలు బంద్ చేయాలి. ఫస్ట్ టీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, ఇంకోటైనా సరే, ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఆపాలి. ఎన్ని గనము ఇంతగానం పనికిరావు. సంక్షేమాలు ఏంది, నిజంగానే గరీబోడు ఎవడైతున్నాడో వానికి అవకాశాలు కల్పించేటట్టు సంక్షేమాలు ఉండాలి. కనీసం రోజు గడిచేటట్టు సంక్షేమాలు ఉండాలి. కానీ మొత్తం ప్రతి ఒక్కరికి తెలంగాణలో గవర్నమెంట్ ఎంప్లాయీలను ఒక్కరిని పక్కన పెడితే మిగతా ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమాలు చేసుకుంటూ పోతే జనాలు ఏమైనా తిరిగి కూర్చున్న కాడికి దిగజారిపోయారు. సంక్షేమాలు బంద్ కావాలి. సంక్షేమాలు బంద్ అయ్యి అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి. రోడ్లు అధ్వానంగా మారనే కారణం సంక్షేమాలే. విద్యా వ్యవస్థలు అధ్వానంగా మారని కారణం సంక్షేమాలే. హాస్పిటల్ మొత్తం అధ్వానంగా మారని కారణం సంక్షేమాలే. విద్యా వైద్యం పైన దృష్టి పెట్టాలి. విద్యా వైద్యం పైన దృష్టి పెట్టిన రోజు ఖచ్చితంగా రాష్ట్రం ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రోడ్లు కంపెనీలు వచ్చి కంపెనీ పెట్టాలంటే రోడ్లు ఎంత అధ్వానంగా తయారైనాయి. కంపెనీలు ఏడొస్తాయి. ఇంకా ఇట్లా అయినాక రోడ్లు మంచిగా అయితే కంపెనీస్ వస్తాయి. ఇక్కడున్న నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. దానిపైన దృష్టి పెట్టాలి. సరే, ఎట్లా బదలామైనా కూడా హైడ్రా ఖచ్చితంగా నిర్వర్తించి తీరుతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అట్లనే సంక్షేమాలు కూడా తీసేయాలి. మీరు సంక్షేమాలు ఇవ్వాలి అనుకుంటే ఓన్లీ రైతుకు డైరెక్ట్ పోయేటట్టు చేయాలి. అప్పుడు రైతులు బాగుపడతారు, గవర్నమెంట్ కూడా లాభం చేకూరుతుంది, దానివల్ల డెవలప్మెంట్ కూడా ఆరామ్స్ జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏది ఏమైనా సంక్షేమాలన్నీ బంద్ చేయాలి. తెలంగాణలో మెసేజ్ ఎట్లా పోతుందంటే, ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఫ్రీ బస్ ఇస్తే ఏమంటున్నారు, ఆడోళ్ళకి ఏమో ఫ్రీ బస్ ఇచ్చారు, మొగోళ్ళకి ఏమో ఛార్జీలు పెంచారు అంటారు. దానివల్ల లాభమా నష్టమా? మీకు రెండు రకాలుగా కూడా లాభం చేకూర్చేట్టు మీరు ప్లాన్ చేయాలి.